ఉచితాలిస్తూ పోతే కుబేరుడు కూలికే. ఉచితాలిస్తూ పోతే కుబేరుడు కూలికే. ఆర్థిక ఎమర్జెన్సీ తప్పదు. ఫ్రీ స్కీమ్స్పై హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. కోటీశ్వర్లకు రైతు భరోసా. రేషన్ బియ్యానికి బైక్పై వస్తున్నారు. చదువుకోని విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నారని కామెంట్. కంటోన్మెంట్ బోర్డు నిధుల అంశంలో ఫిర్యాదుపై విచారణ. వారెంట్ జారీతో కోర్టుకు హాజరైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా. ధిక్కరణ కేసుల్లో శిక్ష వేస్తే జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుందన్న కోర్టు. సో సందీప్ సుల్తానియా శిక్ష వేస్తే అంటే కోర్టు ధిక్కరణ కేసుల్లో శిక్ష వేస్తే లైఫ్ టైం మొత్తం జైల్లోనే ఉండాలి. ఈయన కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ. సో వీళ్ళు ఈ విషయంలో కోర్టు ఏం వ్యాఖ్యలు చేసిందంటే, సో ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ఈ ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే కుబేరుడైన కూలికి పోవాల్సిందే అని చెప్పి ఒక ప్రకటన చేస్తూ ఉంది. సో ఇక్కడ విషయం ఏంది, కోటీశ్వర్లకు రైతు భరోసా అది వాస్తవానికి అవసరం లేదు అది. దాని మీద ప్రజలు ఆల్రెడీ తిరుగుబాటు చేసిర్రు, కొట్లాడుతూనే ఉన్నారు. 5 ఎకరాల 10 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా అందించే కార్యక్రమం చేస్తూనే ఉంది ఇప్పటికే ప్రభుత్వం. రేషన్ బియ్యానికి బైక్పై వస్తున్నారు. సో ఇక్కడ ఏమంటుండు, రేషన్ బియ్యం విషయంలో తెలంగాణలో ఉన్న ప్రజల కన్నా తెల్ల రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈరోజు హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. సో రేషన్ బియ్యంకి కార్లో వస్తుర్రు, బైకులో వస్తుర్రు, తీసుకుపోతుర్రు అని చెప్పి మాట్లాడుతుంది. సో మరి ఇక్కడ విషయం చూసుకుంటే మరి ఎందుకు 100 ఎకరాల ఉన్నవాడికి రేషన్ కార్డు ఎందుకు, 50 ఎకరాల ఉన్నవాడికి రేషన్ కార్డు ఎందుకు, మరి వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఎందుకు, మరి అవసరం లేదు వాస్తవానికి కూడా. కానీ అలాంటి వాడే ముందుంటుండు, అలాంటి వాళ్ళకే రేషన్ కార్డులు, అలాంటి వాళ్ళకే ప్రభుత్వ పథకాలు, అలాంటి వాళ్ళకే పెన్షన్లు. సో చదువుకోని విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నారని కామెంట్. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కింద చదువుకున్న విద్యార్థులందరూ పేద వర్గాలకు చెందిన వాళ్ళే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే. ఈ విద్యార్థులు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద చదువుకుంటున్నారు. సో బాగా డబ్బు ఉన్నోడు అసలు ఫీజు రియంబర్స్మెంట్ అప్లై అయ్యేడు, మనకు అవసరమే లేదు. వాడు పోతాడు, ఫీజు కట్టుకుంటాడు, చదువుకుంటాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఫీజుల మీద ఈ కోర్టు వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, ప్రభుత్వ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారానే ఈరోజు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు, అదేవిధంగా ఇంటర్ చేస్తూ ఉన్నారు, డిగ్రీ చేస్తూ ఉన్నారు. అది కూడా లేకపోతే చదువుకునే పరిస్థితులు లేదు. ఈరోజు వాస్తవం చెప్పాలంటే ఒక పేదవాడు ఎంబీబీఎస్ చదువుకోలేని పరిస్థితి, ఒక ఐఏఎస్ కోచింగ్ తీసుకోలేని పరిస్థితి, ఒక ఐపీఎస్ కోచింగ్ తీసుకోలేని పరిస్థితి, సివిల్స్కు కోచింగ్ తీసుకునే పరిస్థితి ఈరోజు లేని వారి పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇది పరిస్థితి. సో దీన్ని మార్చాలి కదా ఫస్ట్, సో మరి ఎందుకు మరి ఇక్కడ విషయం వేసుకుంటే ఇక్కడ అండి ఈ రాజకీయ నాయకులు ఇన్ని స్కీములు చేస్తున్నారు, ఇంత కథ నడుస్తుంది మరి. సో మరి దాని మీద ఎలాంటి కామెంట్లు చేయదు, ప్రజలకు ఇచ్చే హామీల మీద కామెంట్ చేస్తుంది కోర్టు. మరి ఈ రాజకీయ నాయకులు వీళ్ళ స్కామ్లు ఏంది, 1000 కోట్లు దోసుకుంటారు కదా, మరి వాళ్ళ మీద ఏ కామెంట్ చేయకపోవడం ఏంది? ఎలా పడితే అలా ఉచిత పథకాలు ఇస్తూ పోతే కుబేరుడు కూడా కూలికి వెళ్ళే పరిస్థితి తప్పదని హైకోర్టు హెచ్చరించింది. గవర్నమెంట్ ఫ్రీ స్కీములు ఇలాగే కొనసాగితే ఆర్థిక ఎమర్జెన్సీ తప్పదని వ్యాఖ్యానించింది. ఉచితాలు ఇవ్వాల్సిందేనని, అయితే అర్హులకు ఇవ్వాలని, కోటీశ్వరులకు రైతు బంధు ఇస్తున్నారని, చదువుకోని విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నారని పేర్కొన్నది అంటూ చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ ఏంది, ఈ ఎడ్యుకేషన్ మాఫియా అని అడ్డుకట్టలు వేయాల్సిందే. మరి దాని మీద మరి కోర్టు ఎందుకు వ్యాఖ్యలు చేస్తలేదు? మరి ఫీజు చట్టం అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి ఎందుకు చెప్తలేదు? మరి ఫీజులో దోపిడిని అరికట్టాలని చెప్పి ఎందుకు చెప్తలేదు? మరి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి కదా. మరి విద్యా వ్యవస్థలో అందరికీ సమాన విద్య దొరకాలని చెప్పి మరి కోర్టు ఎందుకు చెప్తలేదు? ఉన్నోడికి లేనోడికి ప్రతి ఒక్కరికి సమానమైన విద్య అందాలి, అందరూ సమానమే, దేశ పౌరులందరూ సమానమే, మనుషులందరూ సమానమే. సరే ఆర్థిక సమానత్వాలు వేరువేరుగా ఉండొచ్చు కాక, కానీ ఈ ప్రభుత్వాలు అందరికీ సమాన విద్య అందించే అవకాశం ఉంది కదా. మరి ఎందుకు అందించడం లేదు? సో దాని మీద మరి కోర్టు మీ అభిప్రాయం చెప్పాలి. ఈ దేశంలో అందరికీ సమాన విద్య అందాలి,